ఈ నోరు నుంచే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. టిఫిన్ కొంచెం ఇంచుమించైనా చట్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనల్ని పొగుడుతూ తినాల్సిందే, అంత బాగుంటుంది. ఈ పల్లీ చట్నీలోనే ఉందండి ఏ టిఫిన్కైనా టేస్టు. అలాంటి పల్లీ చట్నీ మీ అందరితో షేర్ చేసుకుంటా. మీరు చాలా చూస్తుంటారు, మీరు చేస్తూ ఉంటారు, బట్ నేను ఎలా చేస్తానో మీకు తెలియాలి కదా. ఒక్కసారి వీడియో క్లిప్ చేయకోకుండా వీడియో చివరి వరకు చూసి ఎలా వచ్చిందో అని మాకు కామెంట్ చేయండి. ఓకే. ఈక్వల్గా తీసుకున్నాను. కిలో శనక్కాయ పప్పులు, కిలో పుట్నాల పప్పు, 1 కిలో పచ్చిమిర్చి అండ్ 3 కొబ్బరి గిన్నెలు తీసుకున్నా. పర్ఫెక్ట్గా నేను వాడే క్వాలిటీ ఇదే. చట్నీకి ముందుగా వచ్చేసి పుట్నాలు అనేటివి మంచిగా వేపుకోవాలి. ఫైనల్ టేస్ట్కు ఇదే పెద్ద కారణం అయిపోతుంది. పుట్నాలు అనేటివి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. అందుకోసమని మంచిగా పొయ్యి మీద పెట్టుకొని కలుపుకుంటూ మంచిగా వేపుకోవాలి. ఈ ఈక్వల్ క్వాలిటీ ఏదైనా సరే పర్ఫెక్ట్ క్వాలిటీలో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంతేకాదు చట్నీ టేస్ట్ ఉంటేనే ఏది టిఫిన్ అయినా సేల్ అవుతుంది. అలాంటి ఈ టిఫిన్ కోసం నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు సమయం వచ్చేసి తెల్లవారుజామున 4:30 అవుతుంది. ఈ టైంలో చట్నీలు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వేపుకొని రెడీ చేసేసరికి మినిమం 6 గంటలు అయిపోతుంది. కాబట్టి చూడండి, శనక్కాయలని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటని మంచిగా వేపేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఒక్కసారిగా మంట పెడితే మాడిపోతాయి. చూడండి, ఇప్పుడు కలర్ మంచిగా కానిస్తున్నాయి, మంచి కలర్లో బాగా కనిపిస్తున్నాయి. చూడండి, అవన్నీ తీసేసుకోవాలి. మళ్ళీ అదే గోళం పెట్టుకొని మంచిగా నేను వేసే గరిటె పెద్ద గరిటె కాబట్టి 2 గరిటెల నూనె అయితే వేస్తున్నాను. 2 గరిటెల నూనె, 1 కిలో పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కడిగి ఆల్రెడీ పెట్టడం వల్ల నూనెలో పెడగానే చిటపట్లాడుతుంది. నో ప్రాబ్లం, ఏమీ కాదు. మంట తగ్గగానే చూడండి ఒక్కసారి కలుపుకొని ఈ పచ్చిమిర్చి తొందరగా మెత్తపడి టేస్ట్ బాగా ఉండడం కోసం ఈ ఆయిల్లోని పచ్చిమిర్చి మీద 1 చెంచారు సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత చట్నీ కలుపుకునేటప్పుడు సాల్ట్ అనేది చూసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మంచిగా కుక్ అవ్వనివ్వండి. అప్పుడు పచ్చిమిర్చి బాగా మెత్తబడుతుంది. ఆయిల్లోనే కదా మంచిగా కుక్ అవుతుంది. అలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా మరో 5 నిమిషాలు మంచిగా వేగనిద్దాం. ఎందుకంటే మంచిగా ఏగితేనే పచ్చివాసన అనేది ఏమీ లేకుండా పోద్ది. ఫైనల్గా మంచిగా ఏగాయి. ఇప్పుడు ఒక్కసారి కలబెట్టుకొని ఇదేనండి ఒక చిన్న ట్రిక్. చాలామంది కొబ్బరిని అలాగే పడతారు. అలాగే పడితే మనం ఇన్ని రకాలు ఏంచి చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఆ కొబ్బరిని కూడా ఒక్కసారి వేగుతున్న ఈ పచ్చిమిర్చిలో ఈ ఆయిల్లో వేసి మంచిగా కలుపుకొని మరొక 3 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా వేగనిద్దాం కొబ్బరిని కూడా. అప్పుడు చూడండి ఎక్కడా పచ్చివాసన లేకుండా మంచి టేస్ట్తో నోట్లో పెట్టుకోగానే మంచి రుచిగా ఉంటుంది. పర్ఫెక్ట్గా మగ్గిపోయాయండి. ఈ కొబ్బరితో పాటు పచ్చిమిర్చి అయితే మంచిగా కుక్ అయ్యి ఈ మాత్రం కుక్ అయితే చాలు, పర్ఫెక్ట్గా వచ్చాయని అనుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ కట్ చేసుకొని ఇవన్నీ చల్లారనిద్దాం. ఇవన్నీ కొద్దిసేపు వేడెంత చల్లారి పెట్టేసుకుందాం. అంతలోపు మనం పుట్నాలు అనేది క్లియర్గా నీట్గా చేసి పెట్టుకోవచ్చు. ఇవి చల్లారేలోపు ఇవి దింపి పక్కన పెట్టేసుకొని పుట్నాల పొడి రెడీ చేసుకున్నాను. అంతలోపు పొట్టేమి లేకోకుండా మంచిగా జల్లించుకొని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ పుట్నాలతోనే రెడీ చేద్దాం. ఎందుకంటే పుట్నాలు జిగటగా ఉంటాయి, పచ్చిమిర్చిలో వేస్తే అంతగా మెదగు, రుచి కూడా పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి, ఫస్ట్ పాలలాగా ఎంత వీలు పడితే అంత మెత్తగా శనక్కాయలు పట్టుకోండి. అదే ఈ పచ్చిమిర్చికి ఈ చట్నీకి ఫైనల్ టచ్ ఇస్తుంది. ఈ కొబ్బరిని కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ మధ్యలో పుట్నాలు యాడ్ చేసుకుంటూ అది కూడా మెత్తగానే పట్టేసుకోండి. చూడండి, చట్నీ మొత్తం రెడీ చేశాను. ఈ క్వాలిటీలో ఉండాలి. కొబ్బరి కానీ పచ్చిమిర్చి కానీ శనక్కాయలు ఎక్కడా కనిపించకూడదు, అలా పట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే గోళంలో నేను 2 గరిటెల నూనె తీసుకుంటున్నాను. నూనె బాగా వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిరపకాయలు, చూడండి కరివేపాకు కడుక్కొని ఫ్రెష్గా ఉన్నది కరివేపాకు, ఈ 3 ఎంత టేస్ట్ పట్టినా పోపు వేయకపోతే ఆ టేస్టే ఉండదు. పోపు మంచిగా పోపు ఏగనివ్వాలి. ఎర్రగా ఏగిన పోపుని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పోపు అనేది ఎప్పుడైనా చట్నీలో పోసేయండి, కానీ చట్నీ తీసుకుపోయి పోపులో పప్పులాగా పోసేసామంటే అసలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని